ఓం నమస్తే. ఆత్మీయులకు దేవదేవుని ఆశీస్సులు. అహింస పరమో ధర్మ. ఇది మనిషి తన సాధారణ జీవితంలో ఆచరించాల్సిన అంశము. విశేషమైన సందర్భం వచ్చినప్పుడు, అంటే తన వల్ల తన ధర్మానికి హాని జరుగుతున్నప్పుడు కానీ, ఇతరుల వల్ల తన ధర్మానికి హాని జరుగుతున్నప్పుడు కానీ ఆ ధర్మాన్ని రక్షించుకోవడం ఇందుకోసం అని చెప్పేసి మరి ఒకంత హింస అనేది జరిగినా పర్వాలేదు అనిపిస్తోంది. అలానే చేశారు. శ్రీరామచంద్రుడు హింస సంబంధమైన కార్యం చేశాడు అంటే అది ధర్మస్థాపన కోసమే, ధర్మం కోసమే యుద్ధం చేశాడు ఆయన. ఇక్కడ అర్జునుడు కూడా అలాగనే. అర్జునుడు యుద్ధం చేస్తే తాను రాజు కాలేడు, వాళ్ళ అన్న అయిన ధర్మరాజు రాజు అవుతాడు.